సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ప్రచారం జోరుగా సాగించారు. బీజేపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, దేశం సాధిస్తున్న విజయాలను వివరిస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఒకవైపు జోరుగా వర్షం వస్తున్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన కోసం వచ్చిన జనాలను పలకరిస్తూ వారిని ఉద్దేశించి మాట్లాడడం అందరిని దృష్టి ఆకర్షించింది. కిషన్ రెడ్డికి నిజంగా గ్రేట్ లీడర్ అంటూ స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వర్షంలో కూడా ర్యాలీని ఆపకుండా ముందుకు సాగిస్తున్న కిషన్ రెడ్డి పట్టుదలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు దేశంపై అనేక ఉగ్రదాడులు జరిగాయి. యూటీలతో పాటు 10 రాష్ట్రాలకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్లో 42,000 మంది పాకిస్తాన్ కారణంగా చనిపోయారు. హైదరాబాద్లో సహా అన్ని ప్రాంతాలలో ఐఎస్ఐకి నెట్వర్క్ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఐఎస్ఐ లేకుండా చేశాం. పాకిస్తాన్ని టెర్రరిస్ట్గా దేశంగా ప్రపంచం గుర్తించేలా చేసి ఏకాకిని చేశామన్నారు. ఏ దేశాలు కూడా ఇప్పుడు పాక్కి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఐఎస్ఐను దెబ్బతీయడంలో పెద్ద నోట్ల రద్దు కూడా ఒక భాగమే అన్నారు. పాకిస్తాన్లో రోజుకు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడర్స్ చనిపోతున్నారు. ఎవరు చంపుతున్నారో కూడా ప్రపంచ దేశాలకు తెలియడం లేదన్నారు. భారత్ను దెబ్బతీయాలని చేసిన టెర్రరిస్టులంతా చనిపోతున్నారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు వరకు కూడా జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రధాని, ఇండియాకు ఒక ప్రధాని ఉండేవారన్నారు. జమ్మూ కాశ్మీర్లో మొన్నటికి వరకు జిన్నా రాజ్యాంగం ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేసి హక్కులను కాపాడుతున్నాము అంటే అది మోడీ వల్లే. భయంకరమైన ఆర్టికల్ 370ని మోడీ రద్దు చేశారన్నారు. ఒక రక్తపు బొట్టు చిందకుండా ఆర్టికల్ 370ని రద్దు చేశాం. 33 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించామన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా అద్భుతమైన రోడ్లు వేశామన్నారు. హైదరాబాద్ చుట్టూ RRR నిర్మాణం జరుగుతోంది. రిజర్వేషన్ తీసేస్తే పరిస్థితి మన చేతుల్లో ఉందన్నారు. మోడీ ప్రభుత్వం 10 లక్షల కోట్లతో చేసిన అభివృద్ధి రేవంత్ కు గాడిద గుడ్డులాగా కనిపిస్తుందన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నానన్నాడు. రేవంత్ స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ తప్ప పార్టీలో ఎవ్వరూ మాట్లాడడం లేదన్నారు. మిత్రులు ఇద్దరు ఒకటైనట్టున్నారు. డబుల్ ట్యాక్స్ వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ స్కూళ్లను రీఓపెన్ చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను కూడా స్వాధీనోగం చేయాలని అసమర్థత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏవిరా బిడాక్ ఇదేనా రావుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.